అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఆగస్ట్ 2, 2026 ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం, ఆచారం, రివాజు 5 అక్షరాలు రావాలన్నారండి. ఆనవాయితీ సరిపోతుందండి. తర్వాత 1 నిలువు, తర్వాత పిమ్మట 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఆనక సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం, చేయదగినది, నటి విజయశాంతికి జాతీయ పురస్కారం తెచ్చిన చిత్రం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కర్తవ్యం సరిపోతుందండి. తర్వాత 2 నిలువు, అష్టదిక్కులలో 1 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వా, 3వ అక్షరంగా వ్యం కూడా వచ్చేసినాయి కాబట్టి వాయువ్యం సరిపోతుందండి. తర్వాత 3 నిలువు, నువ్వులు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తి మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తిలా సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం, లా ద్వయంతో విలాసవతి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి లలన సరిపోతుందండి. తర్వాత 4 నిలువు, గుర్తు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి ఆనవాలు సరిపోతుందండి. తర్వాత 4 అడ్డం, మొదలు, లగాయతు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ఆరంభం సరిపోతుందండి. తర్వాత 5 నిలువు, నశించేది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు భం మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి భంగురం సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం, వంటల్లోకే కాదు దిష్టికి ఈ కాయే 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి గుమ్మడి సరిపోతుందండి. తర్వాత 6 నిలువు, తొండ సవరిస్తే ఆటో అన్యాయం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు డి 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తొండి సరిపోతుందండి. తర్వాత 10 నిలువు, కింద నుండి పైకి రండి, క్రీస్తు బోధ వినిపిస్తుంది 3 అక్షరాలు రావాలన్నారు. క్రీస్తు బోధను సువార్త అంటారండి. అది కింద నుంచి పైకి రాయమన్నారు కాబట్టి 10 నిలువు మనకు తా వా సు అని వస్తుందండి. తర్వాత 16 అడ్డం, వైద్యశాల 4 అక్షరాలు రావాలన్నారు. మనకు సు 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి ఆసుపత్రి సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 13 నిలువు, వీణ తీగ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు త్రి 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి తంత్రి సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం, విరాట పర్వంలో సహదేవుడి పేరు 5 అక్షరాలు రావాలన్నారు. మనకు తం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తంతిపాలుడు సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం, వారం ఆద్యాంతాలైన మర్కటం 3 అక్షరాలు రావాలన్నారు. మర్కటం అంటే కోతి అండి. కోతి పర్యాయ పదాలలో వా, రం అనేవి ఆది అంతంలో రావాలన్నారు కాబట్టి వానరం సరిపోతుందండి 11 అడ్డం. తర్వాత 12 నిలువు, వాడుకలో కటి భాగం 3 అక్షరాలు రావాలన్నారు. కటి అంటే నడుము అండి కాబట్టి వాడుకలో నడుము అంటాము. మనకు నా మొదటి అక్షరంగా కూడా ముందే వచ్చేసింది. తర్వాత 18 అడ్డం, రోకలి, దీని పుట్టుక యదువంశ వినాశం అంటారు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ము మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ముసలం సరిపోతుందండి. తర్వాత 15 నిలువు, పాటగాని పాట, వెర్రితో పోల్చేది 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లం 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వేలం సరిపోతుందండి. వేలం పాట అంటారు కదా, లేదా వేలం వెర్రి అంటారు కదండి. తర్వాత 15 అడ్డం, సమయం, కాలం 2 అక్షరాలు రావాలన్నారు.
మనకు వే మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వేళ సరిపోతుందండి. తర్వాత 16 నిలువు పెద్దరికం ప్రకటించే పిల్లలను అనే మాట 3 అక్షరాలు రావాలన్నారు. ఆరింద అంటారండి. ఎవరైనా పిల్లలు పెద్దలాగా మాట్లాడితే అబ్బా పెద్ద ఆరిందులాగా మాట్లాడింది అంటారు. తర్వాత 22 అడ్డం దేవి నవరాత్రుల పర్వం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి దసరా సరిపోతుందండి. తర్వాత 17 నిలువు కావలి కాయడం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పచారా సరిపోతుందండి. తర్వాత 23 నిలువు కురుపు పెట్టే బాధ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సలుపు సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం పద్మరాగమణి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పు రెండో అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కెంపు సరిపోతుందండి. తర్వాత 28 నిలువు ఎరుపు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కెం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కెంజాయ సరిపోతుందండి. నేను ప్రతి ఆదివారం పూర్ణం పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి క్లూస్ ఆధారంగా. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో కెంజాయ అనేది ఎరుపు యొక్క పర్యాయ పదం అని తెలుసుకున్నాను. అలా మీరు ఎవరైనా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే పూర్ణం పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియజేయండి. తర్వాత 35 అడ్డం గొడవ జగడం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు యా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి యవ్వారం సరిపోతుందండి. తర్వాత 33 నిలువు నూలు పోగు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రం రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి దారం సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం దప్పిక దూప 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి దాహం సరిపోతుందండి. తర్వాత 26 నిలువు వాడుకలో పంది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు హం చివరి అక్షరంగా వచ్చింది కాబట్టి వరాహం సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం దౌత్యం భిన్న వర్గాల మధ్య సయోధ్య చేసే ప్రయత్నం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రాయబారం సరిపోతుందండి. తర్వాత 24 నిలువు ఆకాశం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రం మూడో అక్షరంగా వచ్చింది కాబట్టి అంబరం సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం వామన పాదంతో పాతాళానికి తొక్కబడ్డ చక్రవర్తి 2 అక్షరాలు రావాలన్నారు. బలి సరిపోతుందండి. మనకు బా మొదటి అక్షరంగా ముందే వచ్చేసింది బలి చక్రవర్తి. తర్వాత 30 నిలువు ప్రసిద్ధ సరస్వతి ఆలయం 3 అక్షరాలు రావాలన్నారు. బాసర సరిపోతుందండి. మనకు బా మొదటి అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 36 అడ్డం నవరత్నాలలో ఒకటి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు రా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి మరకతం సరిపోతుందండి. తర్వాత 34 నిలువు పట్టుదల దీక్ష 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తం రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి పంతం సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం బురద 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పంకిలం అన్న పరాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 31 నిలువు వాయసం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కి ముందే వచ్చేసింది కాబట్టి కాకి సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం అడవి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కాన సరిపోతుందండి. తర్వాత 32 నిలువు ప్రాచీన ఉత్తరాది విశ్వవిద్యాలయం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరం లం రెండో అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నలంద సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం అహంకారం గర్వం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దర్పం సరిపోతుందండి. తర్వాత 14 నిలువు కేశవీధి 3 అక్షరాలు రావాలన్నారు. కేశవీధి అంటే కేశాల మధ్య ఉన్న
దారి అని అనుకోండి, దాన్ని పాపిట అంటారండి. కాబట్టి మనకు పాపిట సరిపోతుందండి. 14 నిలువు. తర్వాత 20 అడ్డం. అరటి, ఊచ, దవ్వ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు టా 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి దూట సరిపోతుందండి. తర్వాత 20 నిలువు. దున్న ఈనిందంటే దీన్ని కట్టేయమని లోకోక్తి 2 అక్షరాలు రావాలన్నారు. దున్న ఈనిందంటే దూడ కట్టేయమని లోకోక్తి కాబట్టి దూడ సరిపోతుందండి 20 నిలువు. తర్వాత 19 నిలువు. తెలంగాణ అట్లకాడ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి సలాకి సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం. అలుక, కోపం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కినుక సరిపోతుందండి. తర్వాత 21 నిలువు. అంధకారం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి చీకటి సరిపోతుందండి. అంతేనండి, పూరణం పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.